మరణాత కూర్చుందాం కూర్చుందాం. ఈలాంటిదా యేసు ప్రేమ నన్ను దూలనడక తనదు జాలి చూపినదా ఈలాంటిదా యేసు ప్రేమ నా కోర్కెలెల్లా సమయములన్ క్రింది లోక వంతులు బ్రహ్మసి లోంగేడు చేకూర్చి దృఢమోచితమోనన్ శుభము నాకొసగి రంగీలింప నారక్షకుండు ఈలాంటిదా యేసు ప్రేమ. చాలు పిల్లరా. ప్రేమామయుడు తన స్వరూపమైన నరులను ప్రేమించి తాను ప్రేమించిన ప్రాణుల నిమిత్తము తన ప్రాణమును బలియాగంగా అర్పించిన క్రీస్తు వారి యొక్క శ్రమ ధ్యానముల్లో నేడు 30వ దినముగా ఆయన సన్నిధిని సమీపించిన వారులారా, శ్రమానుభవంతో కూడిన మోక్ష భాగ్యము తండ్రి మనకెల్లరికును దయచేయును గాక. పిల్లరా, నిన్నటి దినం వరకు ఒక సుమారుగా 9-10 రోజులు 7 మాటల ధ్యానము, శిలువ ధ్యానములో ప్రభువు మోసిన శిలువను ప్రభు ఎరగని వాడైనటువంటి పౌలు, పరిశుద్ధ పౌలు గారు ప్రభు దర్శనము చేత నింపబడి సౌఖ్య జీవనము మాత్రము కాదు కానీ తాను అనుసరించినటువంటి శ్రమానుభవం కలిగినటువంటి క్రీస్తు వారి శ్రమలను పరమావధిగా అంగీకరించి ఆచరించి సిలువలోని సారంతయు దేవుడు తనకు అనుగ్రహించిన ఆత్మ ద్వారాగా పరిశీలనగా తాను తెలుసుకొని తాను అనుభవించి తాను ఎరిగిన సమస్త జనములకు సిలువను గురించిన వార్త బాహాటంగా ప్రకటించిన పరిశుద్ధ పౌలు గారి యొక్క సంగతులు సుమారుగా ఒక 12 దినములు సిలువను గురించి ధ్యానించి 18 దినములు 20 దినములు సిలువను గురించి ధ్యానం చేసి ఆ పిదప ఒక 9 దినములు 7 మాటలు ప్రభువు పలికినటువంటి 7 మాటల్లో ఉన్న గూఢాభావంతో నిండినటువంటి మానవ జీవనానికి మోక్ష మార్గోపదేశము 7 మాటలు ధ్యానించుట జరిగింది. ఈరోజు మరలా తన శిష్యులతో కలిసినటువంటి మైత్రి, క్రీస్తు ప్రభువారి యొక్క శ్రమలో పరిపూర్ణ అనుభవము, శిలువ శ్రమానుభవంతో పాటు మరణ శాసనం యొద్దకు సాగి వెళ్ళుటనే ఈ సహవాసమును గురించి నేటి నుండి మరలా మిగిలిన దినములంతా కూడా మనం ధ్యానించవలసిన వారమై ఉన్నాం.
దానిలో భాగంగా ఈరోజు మార్కు సువార్త 11వ అధ్యాయము 11వ వచనం నుండి 14వ వచనం వరకు వాక్య పఠనాన్ని పఠించడం జరిగింది. దీనిలోని సంగతులు ఆయన యెరూషలేమునకు వచ్చి దేవాలయంలో ప్రవేశించి చుట్టూ సమస్తమును చూసి సాయంకాలం అయినందున 12 మందితో కూడా బేతనీయకు వెళ్ళెను. మర్నాడు వారు బేతనీ నుండి వెళ్ళుచుంటుండగా ఆయన ఆకలిగొని ఆకులు గల ఒక అంజూరపు చెట్టును దూరం నుండి చూసి దాని మీద ఏమైనా దొరుకునేమో అని వచ్చెను. దాని యొద్దకు వచ్చి చూడగా ఆకులు తప్ప మరి ఏమీ కనబడలేదని, ఏలయనగా అది అంజూరపు పండ్ల కాలము కాదు, అందుకు ఆయన ఇక మీదట ఎన్నటికీ నీ పండ్లు ఎవరినో తినకుందరుగాక అని చెప్పాను. అది ఆయన శిష్యులు వినిరి. పిల్లరా, రేటేటా ధ్యానిస్తూ ఉంటాము ఈ అంజూరపు చెట్టు యొక్క వృత్తాంతం. ఈ అంజూరపు చెట్టును గురించిన విశేషం ఏమిటంటే, అది సమర్పణ జీవితము కలిగినటువంటి విశ్వాసము కలిగినది. సమర్పణ జీవితం అంటే చెట్లలో కల్లా ఇది కూడా ఒక శ్రేష్టమైన చెట్టుగా మరి న్యాయాధిపతుల గ్రంథము 9వ అధ్యాయం 9వ వచనం నుండి 12వ వచనం వరకు చెట్లను గురించిన సంభాషణ మనం చూసినప్పుడు, ఒక ఏలికవై ఒక నాయకుడివై ఉండమని చెట్లన్నీ కలిపి అంజూర చెట్టుని అడిగినప్పుడు, నా మంచితనమును నా పరిమళమును నా దేవునికి ఇయ్యక మానుదనా అని, అది ఒక సమర్పణ కలిగిన చెట్టుగా మానవులు కోరినటువంటి అధికారమును అది స్వీకరించలేదు. కానీ చెట్టు అన్నందుకు ఆ చెట్టు జాతికి చెందినటువంటి చెట్లన్నీ కోరిన కోరికకు అది సమ్మతించలేదు. కానీ అది ఒక సమర్పణ కలిగినటువంటి చెట్టుగా దాని యొక్క ఉద్దేశము న్యాయాధిపతుల గ్రంథంలో మనం చూస్తాం. నా మంచితనమును నా మాధుర్యమును నేను నా దేవునికి ఇయ్యక మానుదునా అని అదొక నిర్ణయము తీసుకున్న చెట్టుగా ఆ న్యాయాధిపతుల గ్రంథంలో మనం చూస్తాం. ఇక్కడ వాక్య పాఠంలో మనం చూస్తే 11వ వచనంలో ప్రభు యెరూషలేము దేవాలయంలో ప్రవేశించి చుట్టూ సమస్తమును చూసి సాయంకాలం అయినందున 12 మందితో కూడా బేతనీయకు వెళ్ళాను అన్నాం. ప్రియులారా, భక్తుడైనటువంటి దావీదు గారు అంటారు, యెహోవా తన పరిశుద్ధాలయంలో ఉన్నాడు, ఆయన సింహాసనము ఆకాశమందున్నది. కీర్తన గ్రంథము 11:4. ఆయన తన జనులను కన్నులారా చూచుచున్నాడు అని దావీదు గారు దర్శనపరుడు, అనుభవనీయుడు. మనం ఆరాధిస్తున్నామంటే ఎవరికి ఆరాధిస్తున్నాం? మనం ఆరాధించే సమయంలో మన ఆరాధన ఎవరు అందుకుంటున్నారు, ఎవరు వింటున్నారు, ఎవరు చూస్తున్నారని దర్శనపూర్వకంగా గ్రహించిన వాడు దావీదు గారు. కాబట్టి దేవాలయంలో ఆరాధించేవాడిని దేవుడు చూస్తున్నాడని, ఎలా చూస్తున్నాడు? కన్నులారా చూస్తున్నాడని, ఆయన సింహాసనం అయితే ఆకాశంలోనే ఉన్నదని, భూమి మీద తన ప్రజలు తన పరిశుద్ధాలయంలోకి వచ్చి ఆయన నామమును బట్టి ఆరాధించినప్పుడు ఆయన వారిని కన్నులారా చూచుచున్నాడు అని దావీదు గారి విషయాన్ని 11:4లో తెలియచేస్తారు. ఆయన పరిశుద్ధాలయమందు ఆయన పరిశుద్ధాలయమందు ఆయన సన్నిధిలో
ఆయన సన్నిధిలో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆ దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. చాలు. దేవుణ్ణి ఎక్కడ ఆరాధించాలి అంటే 116వ కీర్తనలో కూడా ఆయన అంటాడు, ఆయన పరిశుద్ధాలయంలో ఆయన భక్తుల సమాజంలో నా మొక్కుబళ్ళు చెల్లించి నా ప్రార్థనలు చేస్తాను అని 116వ కీర్తన 8వ వచనం నుండి దావీదు గారు తెలియజేస్తారు. అలాగే 11వ కీర్తన 4వ వచనంలో ఆయన పరిశుద్ధ ఆలయంలో ఆరాధించబడుతున్నటువంటి భక్తులను ఆకాశ సింహాసనాసీనుడైనటువంటి దేవుడు సింహాసనాన్ని అక్కడ విడిచిపెట్టి వచ్చి ఎక్కడ భక్తులు ఉంటారో అక్కడ వారి మధ్యన ఆయన చూస్తూ కన్నులారా ఒక్కొక్కరు ఎలాగ ఆరాధన చేస్తున్నారు. సహజంగా మనం ఏం చేస్తామంటే రూపు రంగు ఒడ్డు పొడుగు బైరూపాన్ని చూస్తాం. దేవుడు అలా చూడు. దేవుడు కూర్చున్న మన ఆత్మలు, అంటే నువ్వు కుర్చీలో కూర్చున్నావా, కింద కూర్చున్నావా, మోకాళ్ళు వేసి కూర్చున్నావా, నిలబడి చేస్తున్నావు అనేది చూడ దేవుడు. ఆ సందర్భంలో తన ఆత్మ ఏ రీతిలో ఏ స్థితిలో ఉన్నదో దానిని మాత్రమే ఆయన ఆత్మలను పరిశోధించు దేవుడని సమూయేలు గారు 1 సమూయేలు గ్రంథం 17వ అధ్యాయంలో తెలియజేసినట్లుగా పై రూపాన్ని కాదు అంతరంగాలను పరిశీలించు దేవుడని చెప్పి సౌలుతో సమూయేలు గారు మాట్లాడతారు. అంటే భక్తులందరి అనుభవంలో దేవుడిని ఎరిగిన వారు దేవుడిని వారు ఎరగడం మాత్రమే కాదు, దేవుడు మనల్ని ఎలా చూస్తున్నాడు, ఏ స్థితిలో మనల్ని చూస్తున్నాడు అనేది కూడా వారు ఎరిగినవారు. కాబట్టి ఈయన దేవాలయంకి వచ్చారు. దేవాలయంకి వచ్చి చుట్టూ సమస్తమును చూశారంట. చూసిన తర్వాత పొద్దుపోయింది కాబట్టి దేవాలయం విడిచి ఆయన మర్నాడు బేతనీయకు వెళ్ళారు. బేతనీయ అనగా మరియ మార్తల యొక్క ఊరు, చనిపోయి లేచిన లాజరు యొక్క ఊరు. బేతనీయ అనగా పిల్లరా యేసయ్యకు విశ్రాంతి నిలయము. యేసయ్యకు విశ్రాంతి నిలయం. ఆయన యెరూషలేము దేవాలయంలో పైన యెరూషలేములో దేవాలయంకి వచ్చారని ఉంది. యెరూషలేము దేవాలయములో లేని శాంతి ఈ బేతనీయ బీదల గృహంలో ఆయనకి విశ్రాంతి. కారణం ఏమై ఉంటుంది? దీన్ని మనం ఏం చేయాలంటే తెలియని విషయాలు దేవుడిని అడిగి తెలుసుకోవాలి. ఒకవేళ మనము భక్తి అన్వేషణలో ఉంటే, దేవుని మనసుని అరిగి దేవుని భక్తి చేసుకోవాలనే ఆశగాన్ని కలిగి ఉంటే, ఒకవేళ దేవునితో సహవాసం చేసాము, రక్షణ తీసుకొని బాప్తిసం పొందాం కాబట్టి నా మనసు ఎరిగిన దేవుణ్ణి నేను కూడా ఎరిగి ఉండాలనే ఆసక్తి కానీ కలిగి ఉంటే, పిల్లరా తెలియని విషయాలన్నీ దేవుడిని అడిగి తెలుసుకొని దేవాలయంలో ఆయనకి విశ్రాంతి ఉందా లేదా? లేదు. బయటకు వెళ్ళిన తర్వాత ఎక్కడ విశ్రాంతి పొందుతున్నాడంటే ఆ ప్రాంతం ఎలాగుంది, అక్కడ ప్రజలు ఎలాగున్నారు, వాళ్ళ పరిస్థితులు ఎలాగున్నాయి. కొన్ని గృహాల్లోకి వెళ్తే కూర్చోవాలనిపిస్తుంది, కొన్ని గృహాల్లో ఉంటే త్వరగా బయటికి వెళ్ళిపోవాలని అనిపిస్తుంది. కొన్ని భక్తులతో తిరిగాను కాబట్టి కొందరు భక్తులతో ఉన్నటువంటి విశ్వాస గృహాల్లో ఉన్న పరిస్థితుల యొక్క అనుభవాలు కొన్ని సందర్భాల్లో కొన్ని స్థలాల్లో చూసాం. మరి నేను పెద్దవాళ్ళతో కలిసి వెళ్ళి తిరిగే రోజుల్లో గృహప్రవేశాలు చేసిన, వివాహాలు చేసిన, సభలకే వెళ్ళిన, మరీ ఇతర శుభకార్యాలకే వెళ్ళిన, అక్కడ ఆ భక్తుని ఆత్మకు ఆత్మీయంగాను ఆప్యాయంగాను ఉంటే అక్కడ నిలిచి కాసేపు ఆగి భోజనం చేసి విశ్రాంతి తీసుకొని వెళ్ళేవారు. ఆ భక్తునిలో ఉన్న ఆత్మకు
అక్కడ వాతావరణం, మనుషులు, పరిస్థితులు అనుకూలంగా లేకపోతే అబ్బాయి వెళ్ళిపోదాం పద తొందరగా, దాటిపోదాం ఏదో రకంగా దాటిపోదాం, దాటించేయి అనేవారు. దీన్ని బట్టి అర్థం చేసుకున్నది ఏంటంటే, భక్తుల్లో ఉన్న దేవుని ఆత్మకు ఈ స్థలము యోగ్యమైనది, ఇక్కడ మనుషులు పరిస్థితులు యోగ్యమైనవి. ఈ స్థలము యోగ్యమైనది కాదు, ఇక్కడ మనుషులు, ఇక్కడ పరిస్థితులు ఆ ఆత్మకు యోగ్యమైనదిగా ఎంచబడలేదు కాబట్టి తరలిపోదామనే తలంపు వచ్చింది. ఇది కూడా మన ఆశీర్వాదంలో ఒక భాగంగా మనం నేర్చుకోవాల్సినటువంటి సంగతులు. ఏం నేర్చుకోవాలి? ఇంకా వివరంగా చెప్పాలంటే చాలా కథ పడుతుంది కాబట్టి, ఘనమైన నీ ప్రేమ అరణంబున నీకై పనిచేయాచే అనయంబు నీ విషయ మై సొగసుగా చురుకు ధనముతో బరు వినయపదము. చాలు ప్రియులారా, ఇదే మత్తయి లూకాసు వార్తలో 10వ అధ్యాయంలో బేతనీలో ఉన్న మరియ మార్తల గృహంలో యేసు ప్రభు ప్రవేశించినప్పుడు అక్కడ కొంత సందర్భము ఏర్పడుతుంది. మార్తమ్మ పరిచర్య చేస్తుంది, మరియమ్మ పాదాల దగ్గర కూర్చుంటుంది. వారు కలిగినటువంటి భక్తి శ్రద్ధలన్నీ వినయాశక్తి కలిగిన వారై వారు తమ ఇంటికి ఆహ్వానించగా వచ్చిన యేసు ప్రభుకి ఆదరణకర్తలుగా వారు ఆదరించారు ప్రభువుని. వింటుంది కాబట్టి యేసుక్రీస్తు ప్రభు బేతనీయకు వెళ్ళారు. దేవాలయం నుంచి పొద్దుపోయింది కాబట్టి యెరూషలేము పట్టణము నుండి సమీపమున, అంటే ఇది సపోజ్ ఇక్కడ దేవాలయం ఉంది గొంచాల, ఇక్కడికి 2 కిలోమీటర్లు 2.5 కిలోమీటర్లు ఉంటుంది. అదే దూరం యెరూషలేముకి బేతనీయకి అదే దూరం. అప్పుడప్పుడు ప్రకాష్ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు నాకు అలాగే అనిపిస్తుంది, ఇది బేతనీయ గృహం, బేతనీయ గ్రామంలాగా ఉంది, కొంచెం ఆదరణగా అనిపిస్తుంది. కానీ మితిమీరి ప్రవర్తిస్తే పాయసం ఏమైపోద్ది, చేదైపోద్ది. కాబట్టి మితవుగానే ఉండటాను. సరే, యేసయ్యకి ఈ బేతనీయ గృహము చాలా ఆదరణకరంగా, చాలా ఆప్యాయంగా ఉంది. ఆ రోజు అక్కడ శిష్యులతో బస చేశారు. మర్నాడు సేవార్థమై బయలుదేరారు. సేవార్థమై బయలుదేరినప్పుడు పిల్లల 12వ వచనం, వారు వెళ్ళుచుంటుండగా ఆకలి కొన్నారు. ఆకులు గల ఒక అంజూరపు చెట్టును దూరం నుండి చూసి దాని మీద ఏమైనా దొరుకునేమో అని చెప్పి వచ్చెను. దాని యొద్దకు వచ్చి చూడగా ఆకులు తప్ప మరి ఏమీ కనబడలేదు. ఏలయనగా అది అంజూరపు పండ్ల కాలము కాదు, స్పష్టంగా రాయబడి ఉంది. కాబట్టి పండ్లు లేవు, ఈ చెట్టు పళ్ళు లేవు, కానీ పచ్చగా ఉంది. పచ్చగా ఉన్న పండ్లు వెతకడానికి వచ్చినటువంటి ప్రభువుకి ఆ చెట్లు పండ్లు కాసే కాలం కాదు. ఇప్పుడు చెప్పండి, దానికి ఏమైనా నేరం ఉందా? మాట్లాడాలి. స్పష్టంగా ఉంది కదా. అక్కడ ఆయన ఆకలి కొని ఆయన ప్రయాణంలో ఆయన చూసినప్పుడు అంజూరపు చెట్టు కనపడ్డది. చెట్టు నిండా ఆకులు ఉన్నాయి, పచ్చగా ఉంది, కాయలు ఏమి లేవు. కారణం ఏంటంటే అది అంజూరపు కాయల కాలము కాదు. సీతాఫల పళ్ళు ఇప్పుడు కాస్తాయి. సీతాఫల పళ్ళు తెలుసా మీకు? వాటికి ఇంకో పేరు ఏమైనా ఉందా కదా? ఎప్పుడు కాస్తాయి? వర్షాకాలం కాదు. కరెక్టే. నాకు సీతాఫల పండు తినాలని ఉంటుంది, వర్షాకాలం కాస్తుంది అది. అలాగని సీతాఫల పండు తింటే అసలే నాకు ఇన్ఫెక్షన్, జలుబు,
వేసవి కాలంలోనే ఊపిరాడనంత జలుబు చేస్తుంది నాకు. అలాంటప్పుడు తినాలనుంటే మాత్రం తినదగునా? చెప్పండి. కట్టుకోవాలి, కట్టుకోవాలి, నోరు కట్టుకోవాలి. సరే, ఇలా చూస్తే మామిడి పళ్ళు వేసవికాలం దిగుతాయి. మామిడి పండు వద్దని కూడా ఎవడన్నా ఉంటాడా? చెప్పండి. ఏ కాలంలో కాస్తుంది? వేసవికాలం కాదు. తింటే ఏమవుద్ది? విస్తారమైన గడ్డలు. ఏమంటారు? గడ్డలు ఏదో అంటారు దాన్ని. రైట్, సెగ్గడ్డలు. కాబట్టి ఇప్పుడు తిని బాధపడడం మంచిదంటారా? నోరు కట్టుకోవడం మంచిదంటారా? చెప్పండి. మంచిదేనా? నువ్వు కనుక్కున్నా వాళ్ళు ఏదో రకంగా మళ్ళీ నీకు అందిస్తారు. ఏ లిక్విడ్స్ రూపంగానో, డ్రింకుల రూపంగానో, ఇక ఇక్కడ ఉన్న ప్యాకెట్ల రూపంగానో. అవి మిగిలిపోవు, తరిగిపోవు, వేస్ట్ అయిపోవు, వస్తాయి. కానీ చాలామంది పిల్లలారా, ఇకపోతే ఈ అవకాశం పోతే ఇంక లేదు, అవకాశమే లేదు, తినడానికి దొరకదు, తాగడానికి దొరకదు అని సమయము సందర్భం లేకుండా సామెతల గ్రంథం 13వ అధ్యాయంలో చూస్తే, నువ్వు తిండిపోతువైతే నీ మెడకు కత్తి పెట్టుకో అని ఉంటుంది. 13, 23 చూడండి. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. రిఫరెన్స్ చెప్పు. 23వ అధ్యాయము 2వ వచనం. నీవు తిండిపోతువైన ఎడల నీ గొంతుకకు కత్తి పెట్టుకొనుము. చాలు. కాబట్టి గొంతు కత్తి పెట్టుకో అంటే కొంచెం నోరు కట్టుకోరా అబ్బాయి అని అర్థం. కుక్కలైతే తిండికి ఆతురపడతాయట. కుక్కలు తిండికి ఆతురపడతాయని ఈ సొలొమోను గారు చెప్తారు. కాబట్టి పిల్లలారా, అది సందర్భం ఏమిటంటే, ఈ అంజూరపు చెట్టు పండ్లు కాలము అది కాదు, కానీ ఆ చెట్టుకున్న గుణం ఏంటి చెప్పండి, నైజం ఏంటి చెప్పండి? సమర్పణ కలిగినది. ఇందాక ఒక చరణం పాడాం. ఏంటది? ఘనమైన నీ ప్రేమ కారణము చేత పనిచేయు చేతులివు అనయంబు నీ విషయమై. అనయంబు నీ విషయ మై సొగసు గాతురుకు ధనమోతో ఈ సంభాషణ అంతా ఎందుకు చెప్పారంటే, బి అలర్ట్, నేను సిద్ధంగా ఉన్నాను అని విశ్వాసి ప్రభు వచ్చినప్పుడు, ప్రభు దర్శించినప్పుడు, ప్రభు నిన్ను చూడవచ్చినప్పుడు విశ్వాసి సిద్ధముగా ఉండాలి. ఒక విశ్వాసికి సాదృశ్యముగా అంజూరపు చెట్టును కూర్చున్నటువంటి ఉపమానాన్ని ఇక్కడ ప్రభు తెలియచేశారు. ఇంతవరకు ఈ చరిత్ర బాగుంది. పచ్చగా ఉందట. ఎలా ఉంది? పచ్చగా. ఈయన ఎక్కడి నుంచి వచ్చాడు? దేవాలయంలోంచి వచ్చాడు. దేవాలయంలో ఎలా ఉంటారు చెప్పండి? చక్కగా. ఎలా ఉంటారు? చాలా చక్కగా. ఇప్పుడు దేవాలయం నుంచి బయటికి వెళ్ళి సేవకి వెళ్ళాడు. బయట కనబడుతుంది ఈ పచ్చదనం. ఎలాగా? చిరాకుగా, పొలం లేని దానిగా. ఆ దేవాలయంలోనేమో హుందాగా, భక్తిగా, విధేయతగా, దేవుని దృష్టిలో నేను చక్కగా కనబడాలన్న ఉద్దేశం మంచిదే. ఉద్దేశం మంచిదే. బయటకు వచ్చేవాడికి ఆ ఉద్దేశం లేదు, ఆ రూపము లేదు. ఇంకా సమర్పణ కలిగినది. చెప్పండి. సమర్పణ కలిగినది. ఆ సమర్పణ కూడా బయట కనబడలేదు. కాబట్టి ప్రభు ఈ అంజూరపు చెట్టును చూసి లూకాసు సువార్త 3వ అధ్యాయం 9వ వచనంలో, ఇప్పుడే గొడ్డలి చెట్టుల వేరున ఉంచబడి ఉన్నది,
గనుక మంచి ఫలములు ఫలించని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడనని చెప్పెను. ద్రాక్షవల్లిలో నిలచిన 13వ అధ్యాయం. ద్రాక్షవల్లిలో నిలచినప్పుడే తీగలు నీలో నిలచి బహుమానముగా నీలో నిలచి బహుమానముగా ఫలింపనేర్పోము ప్రభువా ఈ శిష్యుడాను. యేసయ్య శిష్యులు ప్రభువులో నిలిస్తే బహుమానం ఏంటి? ఫలింపు. ప్రభు బిడ్డలు అని చెప్పుకొని లోకములో నిలిచి లోకములోనే కాలయాపన చేస్తే ఇదిగో గొడ్డలి చెట్టులు వేరున ఉంచబడి ఉన్నది. ఏ చెట్టు? ఫలింపని చెట్టు. చెప్పండి. ఫలింపని చెట్టు దగ్గర గొడ్డలి ఉంచబడి ఉంది. అదే లూకా సువార్త 13వ అధ్యాయం 6వ వచనం నుంచి చదువుదాం. మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాను. అంజూరపు చెట్టు ఒకటి కాచబడి ఉన్నది. అతడు దాని పండ్లు వెతక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు. ఇదిగో 3 ఏండ్ల నుండి అంజూరపు చెట్టును పండ్లను తిందామని ఆశతో వస్తున్నాను, ఏమీ దొరకలేదు. దీనిని నరికి వెయ్యేపై చదువు కంటిన్యూ. దీని వలన ఈ చెట్టు ఫలించట్లేదు. 3 ఏళ్ళ నుంచి నేను చూస్తున్నాను కాబట్టి ఈ పనికిరాని చెట్టు ఉండడం వలన ప్రయోజనం లేదు. ఈయన వలన ఈ నేల కూడా ఎందుకు వ్యర్థమైపోవాలి? ఈ స్థలం ఎందుకు వ్యర్థమైపోవాలి? దీన్ని నరికేయమని తోటమాలితో చెప్పాను. ఏం చెప్పారట? ఆగండి. ఎవరు తోటమాలి? ఎవరు పూటగుళ్ళువాడు? ఎవరు మంద కాపరి? సేవకుడు. ఈ సేవకుడి మీద ప్రభువు కొన్ని బాధ్యతలు పెట్టారండి. ఏ సంఘ కాపరికి కొన్ని బాధ్యతలంటూ దేవుడు ఆ కాపరమే పెట్టాడు. రాత్రి మనము 7వ మాట ధ్యానములో పాతాళలోక పరదేశుని గురించి ధ్యానించేటప్పుడు, పేతురు, నీకిస్తున్న సంఘం యొక్క అధికారం ఎలాంటిదో తెలుసా? పాతాళలోక యొక్క ద్వారబంధములు దాని ఎదుట నిలబడవు. పరదేశి యొక్క తాళపు చెవులు నీ చేతికిస్తున్నాను. మత్తయి సువార్త 16వ అధ్యాయము 18వ వచనములో ఈ సంభాషణ పేతురు గారితో ప్రభు చేస్తారు. పేతురువు, ఈ బండ మీద నా సంఘాన్ని కడతాను, నేను కట్టిన సంఘము ఎదుట పాతాళలోక ద్వారములు నిలబడవు, మరియు పరలోకం యొక్క తాళపు చెవులు నీకు ఇస్తాను. ఆగండి. ఇది ఎవరు అప్పగించిన పని? అరా? ఇందాక ఓ పాస్టర్ గారు వచ్చారు. నేను కాకినాడలో ఉన్నాను. ఇక్కడ దేవాలయము సిద్ధపరచబడుతుందంటే తుడవడం, కుర్చీలు తుడవడం,
కుర్చీలు పేర్చడం, ఇవన్నీ అప్డేట్ శుభ్రం చెయ్యడం. మీరు ఎప్పుడు వచ్చినా ఒకలాగే ఉంటుంది, శుభ్రంగా అలికి కడిగి శుభ్రం చేసినట్టు ఉంటుంది దేవాలయం. ఎవరు చేస్తున్నారు? ఎవరు చేస్తున్నారా? మాట్లాడండి. అంజూరపు చెట్టు మంచిదైతే, చెడ్డదైతే నేలపాడైపోద్ది, భూమి నిస్సారం అయిపోద్ది, అది వ్యర్థమైపోద్ది. కాబట్టి ఆ సమయానికి ఓ పాస్టర్ గారు వచ్చారు ఇక్కడికి. వచ్చి ఇక్కడ అడిగినట్టున్నారు. అడిగారా? బయట ఫోన్ నెంబర్ ఉంది కదా, విశ్వాసులు ఎవరు ఫోన్ నెంబర్ వాడరు, కానీ ఆపదలో అవసరంలో ఉన్న వాళ్ళు ఎవరు వాడరు, కానీ మా పాస్టర్లు వాడుకుంటారు ఆ ఫోన్ నెంబర్. ఫోన్ చేసి, అయ్యగారు నేను సో అండ్ సో అండి, నా పేరు ఇదండి, మా ఊరు అదండి, రామచంద్రపురం అంట, చెప్పండి అన్నాను. నేను స్వార్థ సేవ చేస్తున్నానండి. మంచిదేనండి అన్నాను. మీ ఊరు వచ్చానండి అయ్యగారు అన్నాడు. మంచిదే బాబు అన్నాను. అయ్యగారు మీ చర్చి దగ్గరకు వచ్చానండి అయ్యగారు అన్నాడు. మంచిదే బాబు అన్నాను. ఇక్కడ చర్చి శుభ్రం చేస్తున్నారండి. అన్నీ మంచి చెప్పు, నేను బాత్రూమ్కి వెళ్ళి అంటే స్నానం, ఈవినింగ్ మళ్ళీ స్నానానికి ప్రిపేర్ అవుతున్నాను అనమాట. విషయం ఏంటో చెప్పంటే, ఏం లేదు అయ్యగారు మీ దగ్గరికి వచ్చానండి. దేనికి? సువార్త సేవ. మరి నేను సువార్త సేవే కదా చేసేది, నేను కూడా సువార్త సేవే కదా చేసేది. కాదయ్య గారు మీరేమన్నా ఏంటి, నేనేమన్నా అంటే ఏంటి, ఏం చేయాలి నేను అంటే, సంఘం ఉంటే వచ్చిపోతున్న వాళ్ళకి అందరికీ సహకారంగా ఉంటుండాలన్నమాట. కొందరు ఏం చేస్తారంటే టైం చూసుకొని వస్తారు. ఇక్కడ ఆరాధన జరిగే సమయాలు, సేవకుడు ముందే వచ్చి కూర్చుంటాడు కూడా, ఆ సమయాలు చూసి వచ్చి, నేను లోపలుంటే సూర్ణమ్మ గారి చేత కబురు పెడతారు, అయ్యగారిని కలవడానికి వచ్చామని చెప్పంటే, పిచ్చిది ఏమనుకుంటుందంటే, పాపం ఎవరో ప్రార్థన చేయించుకోవడానికి వచ్చారు అని చెప్పి, అయ్యగారు మిమ్మల్ని కలవడానికి వచ్చారు. ఎవరు బాబు మీరంటే, సో అండ్ అయ్యగారు, పత్తిపాడులో చర్చి కడుతున్నానండి, జగ్గంపేటలో చర్చి కడుతున్నానండి, రామచంద్రపురంలో నేనేం చేయను, నేను కట్టే, నేను ఎవరిని అడుక్కోలేదు. అలాగా అడుక్కుండే వాళ్ళగా యేసయ్య చేయలేదు, అధికారికంగా యేసయ్య నియమించి ఆ సంఘాన్ని చేతికి అప్పగిస్తున్నాను. పాతాళ లోకపు ద్వారబంధములు నీ సంఘం ఎదుట నిలబడవు, పరలోకం యొక్క తాళపు చెవులు నీ సంఘానికి ఇస్తున్నాను. కాబట్టి సంఘానికి పాలకుడివై, పోషకుడివై, రక్షకుడివై, సంరక్షకుడివై దాన్ని సరిగా పరిపాలించు అని దేవుడు సంఘాన్ని అప్పగిస్తే, ఏ ఊళ్ళోనో జీవిస్తూ ఈ ఊళ్ళోకి వచ్చి మాకేమన్నా ఇవ్వండి, నేను ఎవరిని అడుక్కోలేదు. అలాగా నేను మందిరం కట్టేటప్పుడు కూడా ఎవరిని అడగలేదు. ఇంకా మన సంఘబిడ్డలైనటువంటి సహోదరులు, వారు ఎరిగినటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళారు. వాళ్ళు ఎరిగినటువంటి వారి దగ్గరికి వెళ్ళి, అయ్యా మేము మందిరం కట్టుకుంటున్నామండి, ఏమైనా సాయం చేయండి అని మన సోదరులందరూ వెళ్ళారు. దాంట్లో మీరు ఉన్నారు. వెళ్తే కొంత సొమ్ము కలెక్ట్ చేసుకొచ్చారు. ఒకళ్ళు 5,000 ఒకళ్ళు 3,000 ఒకళ్ళు 10,000 ఇలాగో తీసుకొని వచ్చారు. నేను యేసురత్నయ్య గారితో ఈ సంగతి అయ్యాక ఓ మాట చెప్పానన్నమాట. ఏంటంటే, అయ్యా ఇలాగ మరి ఏదో ఏమనుకోకండి, మ్యాటర్ పెరుగుతుంది, మందిరం అంటే ఇవ్వరంట, కానీ కమిటీ హాల్ అని చెప్పి అప్లై చేస్తేనట 4 లక్షలు గ్రాంట్ ఉందంట, ఆ గ్రాంట్ ఇస్తారంట అని చెప్పారండి. మన సోదరులు కలిసి వెళ్ళి కొంచెం మరి వాళ్ళు ఎరుగున్న స్థలాల్లోకి వెళ్ళి, పెద్దల దగ్గరికి వెళ్ళి, ఊరి పెద్దల దగ్గరికి వెళ్ళి, రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్ళి కొంచెం సొమ్ము కలెక్ట్ చేసి, బయటికి అతలబా చెప్పకనా అన్నాడు ఆయన. నువ్వు బైబిల్ మిషన్ సేవకుడు, అడుక్కు తినే సేవకుడు అన్నాడు. ఏంట్రా బాబు ఇలా మాట్లాడు, పుస్తకాలు వేసావా అన్నాడు. లేదండి వేయలేదండి అన్నాడు. అడుక్కోమని ఎవడు చెప్పాడు నీకు? ఈ దేవుడు అడుక్కు తినేవాడేటయా? అడుక్కొని మందిరం కట్టమన్నాడు దేవుడు నిన్ను? మోకాళ్ళు వేసి మందిరం కడితే కట్టు. ఇంతకీ వాళ్ళు 4 లక్షలు అన్నది ఎంత? 1,50,000 ఇచ్చారు. ఆ 1,50,000 ఐరన్ సిమెంట్ ఇచ్చారన్నమాట. సరే, మరి మనోళ్ళు తెచ్చిన లిస్ట్ ఇప్పటికీ ఉంది నా దగ్గర, ఎవరెంత కానుక ఇచ్చారో, ఎవరు ఏ డేట్లో ఇచ్చారో. ఒక్కొక్కళ్ళు
వాళ్ళు ఇవ్వవలసిన కానుక 2, 3 ఇన్‌స్టాల్‌మెంట్స్ కింద ఇచ్చారు. ఆ డేట్లు కూడా ఉన్నాయి. ఉన్న డేట్లు ఇచ్చినోళ్ళవి ఉన్నాయి, ఇవ్వనోళ్ళవి ఉన్నాయి. ఇప్పుడు నేను ఉన్నంత సేపు అప్డేట్ ఉంటుందన్నమాట. అంత అకౌంట్ మీరు ఇచ్చే కానుక కూడా. ఏ రోజు ఎంత కానుకొచ్చిందో. నేను మిషన్‌కి ఎంత కట్టాను, నా స్వశక్తికి నేను ఎంత వాడుకున్నాను, స్వామి కార్యానికి ఎంత వాడాను, లెక్క అప్పచెప్పవలసిన వారయ్యుండి ఈ ఆత్మలు కాయుచున్నారు. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 17వ వచనం. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 17వ వచనములో ఈ మాట రాయబడి ఉంటుంది. మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క అప్పచెప్పవలసిన వారు వలె మీ ఆత్మలను కాయుచున్నారు. వారు దుఃఖముతో పని చేసిన ఎడల మీకు ఫలింపు ఉండదు. కాబట్టి వారు దుఃఖంతో కాక ఆనందముతో చేయనట్లు వారి మాట వినండి, వారికి లోబడి ఉండండి. అలాగ అన్నారు కదని చెప్పి నెత్తెక్కి కూర్చోకూడదు సేవకుడు. సేవకుడికి కొన్ని పరిమితులు ఉన్నాయి. ఉండవలసిన స్థలం ఉంది, సమయం ఉంది, చెప్పవలసిన సందర్భం ఉంది, చేయవలసిన సందర్భం ఉంది. ఆ దేవుడు అధికారం ఇచ్చాడు కదా అని చెప్పి సంఘం మీద, మందం మీద కాపరివిగా ఉండు కానీ నాయకుడిగా ఉండొద్దని పేతురుపత్రికలో, 2 పేతురుపత్రికలో కూడా ఈ మాటలు ఉన్నాయి. కాబట్టి అన్ని సంగతులు తెలిసి విజ్ఞతతో ఏది దైవ చిత్తమో తెలిసి అలాగ సేవ చేయాలి తప్ప, సేవ ఏదో ఊరూరు తిరుగుతున్నానండి, ఇంటింటికి తిరుగుతున్నానండి, మీకు సంఘం ఉందండి, ఓ 100 మంది కూర్చుండే స్థలం ఉందండి, 100 మంది వస్తే 100 పదులు ఇస్తారండి, మీకు ఓ 1000 రూపాయలు వస్తుందండి, నేను రామచంపర్ నుంచి అక్కడికి వచ్చానండి, మేము మందిరం కట్టుకుంటున్నాను, నాకు ఒక 5000 సాయం చేయండి అంటాడు ఒకడు. ఇప్పటికే ఎవరో పత్తిపాడులో సంఘం కడుతున్నాడంట. ఆయన వస్తాడు, ఇప్పుడు ఫోన్ చేస్తుంటాడు అనమాట, అయ్యగారు రమ్మంటారా, అయ్యగారు రమ్మంటారా అంటే ఒక 5000 10,000 సాయం చేయాలన్నమాట. నెల అంతా కష్టపడితే నాకు 5000 రాదు ఇక్కడ, కావాలంటే లెక్కేసుకోండి మీరు. కాబట్టి పిల్లలారా, లెక్కప్పచెప్తూ సేవ చేయాలి, నెంబర్ 1. నెంబర్ 2, ఆయన మీతో చెప్పినది. నెంబర్ 3, మంచి పాలకుడై పాలించాలి, మంచి పోషకుడై పోషించాలనగా వాక్యము బోధించాలి. అంతేగాని అనుకూల బోధలు చేయకూడదు, అక్రమాలను దురుద్దేశంతో బోధించకూడదు, అలాగే ప్రతికూలమైన పరిస్థితుల్ని ఎరిగి వాటిని ఎత్తి బోధించకూడదు. అది పాపం, సేవకునికి పాపం, సేవకునికి పాపం. అందుకనే యాకోబు గారు అంటారు, 2 తీర్పు పొందవలసిన వారు ఉన్నారన్న సంగతి తెలుసుకొని మీలో ప్రతివాడు బోధకుడు కాకండి, మీలో ప్రతివాడు బోధ పని చెయ్యకండి. దైవజనుడు దేవదాసయ్య గారు అంటారు, పరిశుద్ధాత్మ రాకముందు ప్రకటించడానికి వెళ్ళొద్దు, పరిశుద్ధాత్మ రాకముందు నువ్వు ప్రకటించడానికి కూడా వెళ్ళదు, అంటే సేవకు కూడా వెళ్ళదు. ఇవన్నీ ఎవడు పాటిస్తున్నాడు? ఎవరు పాటిస్తున్నారు చెప్పండి? అయితే ఇక్కడ సంఘానికి ఇచ్చినటువంటి బాధ్యత, యేసుక్రీస్తు ప్రభు అబ్బాయి పాలించు, పోషించు, వారిని కాయి, వారిని మేపు. ఆ కాసే విషయంలో మొదట నా వైపు చూడు, మేపే విషయంలో నీ వైపు చూసుకో. అర్థమైందా? దీని భావం ఏంటంటే, అయ్యగారు చెప్పారు, యేసురత్నం, నువ్వేం చేస్తావో అదే వాళ్ళకి చెప్పు, నువ్వేం తింటావో అదే వాళ్ళకి పెట్టు, ఏది నువ్వు చెయ్యవో అది వాళ్ళ చేత చేయించుకో. కాబట్టి సేవకుడికి దేవుడిచ్చినటువంటి ఆ క్రియాఫలం ఏదుందో సంఘానికి దాన్నే నేర్పాలి. అందుకే సేవకుడిని దేవుడు నాయకుడిగా పెట్టాడు. సేమ్ టైం కొన్ని అధికారాలు ఇచ్చాడు. ఎవరు పడితే వాళ్ళు, ఇటు పడితే అటు, ఎప్పుడు పడితే అప్పుడు రావడం, పోవడం, తిరగడం చెయ్యకూడదు, చెయ్యకూడదు. సంఘం ఎవరిది? దేవుడిది. మనమెవరు? దేవుని వారం. మనము దేవుని వారమై ఉండి, సంఘము దేవుడిదై ఉండి, లోకంలో ఉన్న దెయ్యంతో మనం తిరుగులాడుతుంటే ఎలాగా? ఇప్పుడు ప్రభువుని దెయ్యంగా మార్చేద్దామా? అలా యూదులు అన్నారు, ఇతడు దెయ్యాలకు అధిపతి అని. అలా చేద్దామా? కూడదు, కూడదు. కాబట్టి పిల్లలారా, ఈ అంజూరపు చెట్టుకి ఒక డెడికేషన్, సమర్పణ ఉంది. నా మంచితనమును, నా మాధుర్యమును నా దేవునికి ఇయ్యక మాందున అని న్యాయాధిపతుల గ్రంథం 9వ అధ్యాయం 11వ వచనంలో సమర్పణ కలిగినటువంటి ఈ అంజూరపు చెట్టు
సరే ప్రభువు వచ్చేటప్పటికి జరిగిన సంగతి ఏమిటయ్యి అంటే, కాయలు ఆకులున్నాయి చక్కగా, పచ్చగా, గుజ్జుగా, బుజ్జుగా, అందంగా, మంచి చమత్కారకంగా, మంచి మాట నైపుణ్యత, నిపుణత కలిగినట్లుగా, మంచి స్వరం కలిగి పాడేవాళ్ళుగా, మంచి ప్రవర్తన కలిగి నటించేవారుగా చక్కగా కనబడుతుందంట ఈ అంజూరపు చెట్టు. దగ్గరికెళ్ళి చూశాడట. ఒక కాయ లేదు. ఈయనకేమో ఆకలేస్తుంది. ఈయన ఆకలేంటి? యోహాను సువార్త 4వ అధ్యాయం 32, 34 వచనాల్లో ఒకసారి చదవండి. ఆయన భుజించుటకు మీకు తెలియని ఆహారం నాకున్నదని. అంటే దీని భావం ఏంటంటే, ముందు అయ్యా భోజనం టైం అయింది కదా, టౌన్లోకి వెళ్ళి ఏమైనా తినడానికి తెచ్చుకుందాం, నీకేం తెమ్మంటావు అని అడిగారు శిష్యులు. అప్పుడు ప్రభు అంటున్నాడు, తినడానికి నాకున్న ఆహారం నాకుంది కానీ మీరు ఎరగరు, మీరు వెళ్ళి మీరు తెచ్చుకోండి అంటూ ఆ పాస్టర్ గారికి ఎవరన్నా భోజనం తెచ్చుంటారులే అని చెప్పి ఒకడితోటి ఒకడు అనుకొని అందరం ఉట్టెట్టుకొని వెళ్ళిపోయారనమాట. యేసు వారిని చూసి, నన్ను పంపిన వాని చిత్తమును నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు భోజనము, నాకదే భోజనం, నాకదే భోజనం. వాక్యాహారము తినని ఎడల బలమాత్మకు లభించు పేట్లు. వాక్యాహారము తినని ఎడల బలమాత్మకు లభించుటేట్లు. వాక్య గ్రంథములోని దేవుని మాకు విన్నత నడచుటేట్లు. వాక్య గ్రంథములోని దేవుని పలుకు విన్నత నడచుటేట్లు. ఏకాంతము కోరుము దేవుని ప్రార్థింప, ఏకాంత స్థలము చేరుము. ఆరాధన అయిపోతుంది. ఆరాధన అయిపోయిన తర్వాత ఎమ్మటే సేవకుడు దులుపుకొని వెళ్ళకూడదు. కాసేపు దేవాలయంలో ఉండాలి. అది నియమం. ఎందుకు ఆయన పైన ఆయన చూసుకొని పోక అక్కడ ఎందుకు ఉంటాడు అనుకుంటారు కొంతమంది. అంతవరకే మీకు తెలుసు. మీకు తెలుసున్నది అది. మీకు తెలియంది ఎంతో ఉంది. నేను ఇక్కడ ఉంటాను. ఇక్కడ ఉండి అక్కడ కూర్చుంటాను. పాకెట్లో కూర్చుంటానా, లేకపోతే లుంగి కట్టుకుని రోడ్డు మీద కూర్చుంటానా, మందిరంలో కూర్చుంటానా? లుంగి కడితే మందిరం లోపలికి రావడానికి నేను నిషిద్ధం. ఆ లోపలే ఉంటాను. ఆ లోపల కూర్చుంటే చాలామంది అనుకుంటారు అయ్యగారికి ఏదో ఉంటుందిలే, అయ్యగారికి ఎవరో తెస్తారులే. అప్పుడు ఎడుతుంది అన్నమాట మా అమ్మ ఎసరు. అప్పుడు పెడుతుంది. ఏ వేసి తినాలి? వెళ్తాను బాబు, అక్కడ వెళ్తాను బాబు. ఎవరిని అడగడానికి వీల్లేదు. సేవకుడు భోజనం చేయలేదని ఎవరికి చెప్పడానికి వీల్లేదు. సేవకునికి ఆహారం లేదు కానీ, ఆహారంలోనికి పదార్థాలు లేవని కానీ ఎవరికి చెప్పడానికి వీల్లేదు. అది ఎవరికి తెలియాలి? ఆ జీవాహారమైన ప్రభువుకి తెలియాలి. తన పనివాడికి ఆయనే ఆహారం పెట్టాలి. కాబట్టి పిల్లలారా, ఏది ఉంటే అది, మజ్జిగ ఉంటే మజ్జిగ, నీళ్లు ఉంటే నీళ్లు, గంజి ఉంటే గంజి వేసుకొని ఆ పూట గడపడం వల్ల నష్టమే కాదు. దేవుడు దీవించును ఈ మధుర 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 సేవా, యేసు ప్రభు సేవా, మధుర మధుర. ఆకలి దప్పులు ఓర్చి చేసేదే దేవుని సేవ. ఆడంబరాల వైపు పరిగెట్టేది కాదు దేవుని సేవ. మగతాదేహి అని చెప్పి ఇంటింట తిరిగేది సేవ కాదు. ఏం పెడతారని అడుక్కుని తినేది సేవ కాదు. దేవుని పని చేసే సేవకుడు ఏలియాకు ఆకలిగా ఉన్నప్పుడు కాకిని పంపించి ఆహారం పెట్టిన తండ్రి నమ్మితే నాకు ఏ ఆహారం పెడతాడో అని కనిపెట్టాలి, లేదంటే పస్తుండాలి ఆ పూట. తప్పేం కాదు, నష్టం ఏమీ రాదు. ఏదో సేవకుడు అంటే మెడల్స్ పైన వేసుకొని తగిలించుకొని తిరిగేవాడు కాదు. కడుపులో పుట్టడు దుఃఖం దాచుకొని జీవించేవాడు సేవకుడు.
దేవుని పని ఎలాగ చేయాలి, సభలు ఎలాగ చేయాలి, కూటాలు ఎలాగ చేయాలి, ఆత్మల్ని ఎలాగ సంరక్షించాలి, పడిపోతున్న వారిని ఎలా నిలవబెట్టాలి, ఈ పరిశీలనలో ఉండాలి సేవకుడు. అంతేగాని మీరు పట్టరండి నేను తిని తిరుగుతాను అన్నవాడు గొర్రెబొచ్చు కప్పుకున్న తోడేలు, గొర్రెబొచ్చు కప్పుకున్న తోడేలని ఇర్మియా ప్రవక్తతో దేవుడి మాటలు సెలవిచ్చారు. మంచిది. కాబట్టి కొన్ని అధికారాలు ఇచ్చాడు దేవుడు సంఘాన్ని పాలించి పోషించి సంరక్షించే కొన్ని అధికారాలు ఇచ్చాడు. ఈ అధికారాల విషయంలో సేవకుడు వాక్యమే చెప్పాలి తప్ప సొంత బుద్ధితో సొంత శక్తితో ఏ మాట ఎవరిని అనకూడదు, ఎవరు చెప్పినా వినకూడదు. చాలామంది చాలా చెప్తారు నాకు, ఇలా వింటాను, మంచిది, దేవుడికి అప్పచెప్తాను, దేవుడికి అప్పచెప్తాను. మనుషుల దగ్గర చెప్పకూడదు, మళ్ళీ వేరే మనిషితో ఏ మనిషి చెప్పిన సంగతి ఆ మనిషి దగ్గర చెప్పకూడదు, ఆ మనిషి చెప్పిన సంగతి ఈ మనిషి దగ్గర చెప్పకూడదు. అలాగ చెప్పి అల్లరి పెట్టుట పాపం ఒప్పుకో అన్నాడు దైవజనుడు దేవదాసయ్య గారు. దేవుడి దగ్గర ఒప్పుకో, దేవుడి దగ్గర ఒప్పుకో. సేవ అంటే నీవనుకున్నట్టు నేను అనుకున్నట్టు కాదు. ఇక్కడ ఈ పచ్చగా ఉంది, ఈ చెట్టు పచ్చగా ఉంది. గుళ్ళో చూస్తే ఇంత భక్తురాలు లేదు, ఇంత గొప్ప భక్తుడు లేడు, ఇంత గొప్ప ప్రార్థనాపరుడు లేడు, ఇంత గొప్ప దేవాశక్తి కలిగిన వారు లేరు. యెరూషలేము నుండి బయటకు వచ్చి పొద్దుపోయింది కాబట్టి బేతనీకి వెళ్ళి విశ్రాంతి తీసుకొని పొద్దున్న లేచి బయటికి వెళ్తే వేషం అంతా బయటికి కనపడుతుంది. ఏంటి? కంప కంప. ఒక్క ఫలము లేదు, ఒక్క ఫలము లేదు. దేవుని ఆకలి తీర్చడానికి ఒక్క పండు లేదు. పండు లేకపోవడానికి గల కారణం ఆ చెట్టుదా అంటే చెట్టు అయితే కాలం కాదు, మనిషి అయితే కాలమే. ఇక్కడ చెట్టును ఉదాహరించి ఆయన మనిషిని ఉద్దేశించి చెప్తున్నారు. ఉదాహరణ ఏమో చెట్టు, ఉద్దేశమేమో విశ్వాసం. కాబట్టి దేవుడు ఎవరిని ఏమన్నాడు, ఏదో ఓ సూచన చూపిస్తాడు. ఆ సూచనను చూసి మన విశ్వాసాన్ని నేర్చుకోవాలి. జరుగుతున్న ఈ అంజూరపు చెట్టును చూసి ఒక ఉపమానం నేర్చుకోనండి. వసంతకాలం వచ్చినప్పుడు అది ఆ మంచుకి నీళ్ళకి నాని ఎలాగ పసగా తయారవుతుందో, అప్పుడు వసంతకాలం సమీపించిందని మీరు చెప్పారు కాబట్టి మనిషి కుమారుని రాకడ కూడా అలాగే ఉందని, చెట్టు పచ్చగా ఉన్నప్పుడు సంఘము పచ్చగా ఉండాలి, ఆ టైంకి నేను వస్తున్నానని అర్థం అని మత్తయి సువార్తలో యేసుక్రీస్తు ప్రభు ఈ మాటలు చెప్పారు. మరి ఏం వింటున్నాం, ఏం నేర్చుకుంటున్నాం? సిలువ ధ్యానం. ఎప్పుడు ఉపవాసం చేస్తున్నాం? ఎప్పటి నుంచి ఎప్పటి వరకు కడుపు కట్టుకుంటున్నాం? ఎప్పటి నుంచి ఎప్పటి వరకు నోరు కట్టుకుంటున్నాం? ఎప్పటి నుంచి ఎప్పటి వరకు మనసు కట్టుకుంటున్నాము? ఎలా చేస్తున్నాం ఉపవాసము? ఉపవాసంలో క్రియ ఏంటి? ఉపవాసంలో ప్రవర్తన ఏంటి? ఉపవాసం ఆచరించవలసిన పద్ధతి ఏంటి? ఉపవాసమును సమర్పించవలసిన సమయం ఏంటి? సమయం ఏంటి? ఇవి ఏవి అక్కర్లేనప్పుడు మనం మాత్రమే ఉపయోగపడతామండి. ఆ చెట్టు ఉపయోగపడలేదు. నరికే తోటమాలతో చెప్తున్నాడు, 3 ఏళ్ళు నేను చూస్తున్నాను, ఏం మార్పు లేదు, ఏం ప్రయోజనం లేదు, అలంకారం ఏం దక్కట్లేదు. అలంకారం చూస్తే పచ్చగానే ఉంటుంది కానీ ఫలం చూస్తే ఒకటి కనబట్టలేదు. భూమి పాడైపోతుంది, నేల విస్తారం అయిపోతుంది. నరికి అంటే ఆ తోటమాల అంటున్నాడు, అయ్యా అయ్యా అయ్యా, ఐఎమ్ రిక్వెస్ట్ యూ, తండ్రి నేను బ్రతుకులాడుకుంటున్నాను, ఈ ఏడాది కొంచెం ఎరువు వేస్తాను, గొప్పి తవ్వుతాను, రాళ్ళని ఎరువు వేస్తాను, ఫలించిందా? సరే సరే, ఫలించకపోతే వచ్చే ఏడాదికి నువ్వు చెప్పినట్టే నరికేస్తాను తండ్రి. నీవు సృజించిన భూమిని వ్యర్థం కానివ్వను తండ్రి. నీవు నాటిన చెట్టు ఫలించకపోతే అది నిష్ప్రయోజనమని నీకు తోస్తే నాకెందుకయ్యా? అయితే నేను కాపర్ని కాబట్టి ఒక్క ఏడాది అవకాశం. కాబట్టి పిల్లలారా, యేసు ప్రభు 3 ఏళ్ళ నుంచి చూసినట్టుగా సేవకుడు 20 ఏళ్ళ నుంచి చూస్తున్నాడు సంఘాన్ని. 20 ఏళ్ళ నుంచి సేవకుడు 25 సంవత్సరాల నుంచి సేవకుడు సంఘాన్ని చూస్తున్నాడు. ఇవాళ వెనకాల కూర్చున్న బిడ్డలందరూ అప్పుడు పుట్టినవారే, నేను వచ్చినప్పుడు పుట్టినవారే. ఇప్పుడు పెద్దవాళ్ళు అయ్యారు, అడ్డాల్లో ఉండేవారు. ఇప్పుడు గడ్డాలు వచ్చిన ఇప్పుడు మాట వింటలేదు. గైడెన్స్ ఎవరు తప్పు? బోధకుడు తప్ప, పాలించేటువంటి తల్లిదండ్రులు తప్ప, వారి దేవునికి దగ్గరకు వస్తూ లోకంలో తిరుగుతున్న ఆ బిడ్డల యొక్క ఆ యాటిట్యూడు తప్ప. ఏది తప్పు? దైవత్వం తప్ప
దేవుడు లేకుండా నీకు దేహం వచ్చిందా? దేవుడు లేకుండా నీకు ప్రాణం వచ్చిందా? దేవుడు లేకుండా నీకు ఊపిరి వచ్చిందా? దేవుడు లేకుండా నీ కంటికి వెలుగు వచ్చిందా? దేవుడు లేకుండా నీ కాళ్ళకు నడక వచ్చిందా? దేవుడు లేకుండా నీ బుర్రకు జ్ఞానం వచ్చిందా? దేవుడు లేకుండా నీ ఉదరంను పోషించుకోగలుగుతున్నావా? చెప్పు. దీంట్లో ఏ ఒక్కటి మా దేవుడు కాదండి, మా అమ్మ బాబు ఇచ్చారని చెప్పండి. చెప్పగలిగిన వారు ఎవరైనా ఉన్నారా? చెప్పగలిగిన వారు ఎవరైనా ఉన్నారా? పిల్లలారా ఆలోచించండి. నేను మందలించట్లేదు. మనం ఇన్ని సంవత్సరాల నుండి సిలువ ధ్యానాలు చేస్తున్నాం. ఇన్ని సంవత్సరాల నుండి ఆరాధనలు చేస్తున్నాం. సంవత్సరానికి 52 ఆరాధనలు చేస్తున్నాం. 52 ఉపవాస కొట్టాలు సిలువ ధ్యానాలు చేస్తున్నాం. 3 దినములు సభలు చేస్తున్నాం. 3 దినాలు ఉపవాస కొట్టాలు చేస్తున్నాం. 40 దినాలు సిలువ ధ్యానాలు చేస్తున్నాం. 40 దినాలు సన్నిధి ప్రార్థనలు చేస్తున్నాం. ఇవి కాకుండా ప్రత్యేక సన్నిధులు ఎన్నో, ప్రత్యేక కోటాలు ఎన్నో చేస్తున్నాం. చలనం ఎక్కడన్నా ఉందా? ఈ పచ్చదనంలో ఉన్న ఒరిజినాలిటీ ఏమైనా ఉందా? ఈ పచ్చదనం పచ్చగానే ఉందా? ఈ చర్చిలోనే పచ్చగా ఉండి బయటకు వెళ్ళగానే రంగు మారిపోతుందా? దాని రూపు మారిపోతుందా? అంటే యేసు ప్రభు ఆ చెట్టును ఉద్దేశించి ఆ దేవాలయంకి వచ్చిన వారిని చూసి, దేవాలయంలో చక్కగా ఉన్నారు కదా వీళ్ళు, బయటంటే ఇలాగున్నారు, వీళ్ళ దగ్గర ఏ ఫలము లేదు, ఏ ప్రార్థన లేదు, ఏ మంచి ప్రవర్తన లేదు, ఏ ప్రేమ కార్యము లేదు, ఏ సమాధానం లేదు, ఏ దైవికమైన సహవాసం లేదు. కక్షలు, క్రోధాలు, వాదాలు, భేదాలు, యుక్తులు, కుయుక్తులు, దొరికిన గాడికి దోచుకోవడం, పక్కవాడిని పాడు చేయడం. దేవునికి అనుకూలమా? ఏమన్నా నేర్చుకుందామా? వినేసి దులిపేసుకుందాం. కోడి ఆ పొయ్యి పొక్కల దగ్గరకు వచ్చి పడుకొని వెట్ట తగ్గిన తర్వాత పైకి లేచి ఆ రెక్కలు ఒళ్ళు దులుపుకొని బూడిదంతా అక్కడ దులిపేసి వెళ్ళిపోద్ది. అది కుక్క కూడా అంతే. చెప్పండి, దేవుని గురించి నీ ఉద్దేశం ఏంటి? ఆదివారం నాడు వాక్య ధ్యానం చేస్తాం. యెహోవాను గురించిన నీ దురాలోచన ఏమిటి? దేవుని గురించి యేసు ప్రభు అంటారు, నన్ను గురించి మీరు ఏమనుకుంటున్నారు? యేసు ప్రభు అన్నది. సోదరులారా, ఆడబిడ్డలు వినండి, సోదరులారా వినండి. ఇది దేవుడు నీకు ఇచ్చిన ఒక బాధ్యత. సంఘము నీకు ఒక కుటుంబాన్ని ఇచ్చాడు. ప్రాణం పెడతావు కదా, ఆ కుటుంబాన్ని కూడా దేవుడే ఇచ్చాడు. అబ్బాయి అమ్మాయి, నీకు ఒక జతను సంసార బాధ్యతని దేవుడే ఇచ్చాడు. దీన్ని కూడా దేవుడే ఇచ్చాడు. ఇది దేవుని వలన పొందితిమి. ఏమన్నారు పౌలు గారు? ఇది దేవుని వలన పొందితిని అంటారు 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయంలో. కాబట్టి మీరు దేవుని వలన పొందామనుకుంటున్నారా? దేవుడు నాకు ఇచ్చాడని అనుకుంటున్నారా? దేవుడు ఉన్నాడని అనుకుంటున్నారా? దేవుడు లేడని అనుకుంటున్నారా? సిలువ ధ్యానం అంటే పప్పల పండుగ అనుకుంటున్నారా? తిప్పల పండుగ అనుకుంటున్నారా? దిద్దుకొందుము నిన్ను నీవే, దిద్దుకొనని నీ కంటిలో పెద్దదుల మందురు అందరు ఏకాంత సమర్పణతో రండి, బాధ్యతతో రండి, బంధం వేసుకొని దేవునితో. పిల్లలు, దేవునితో బంధం వేసుకొని రండి. దేవుడిచ్చిన బాధ్యతగా భావించి రండి. దీనిపైన ఒక బోధకుడిని పెట్టాడు, పేతురు. పాతాళ లోకపు ద్వారములు నీకు నేను అప్పగించిన సంఘం మీద నిలబడవు, సరే కదా? పరలోకపు తాళపు చెవి నేను నీకు ఇస్తున్నాను, అది సంఘాధికారం. కాబట్టి నీ బిడ్డల్ని పరలోకానికి చేర్చడానికి, పాతాళం నుంచి విడిపించడానికి నీకు అధికారం ఉంది. నీ పిల్లల్ని పాలించి పోషించే బాధ్యత నీకు అప్పగిస్తున్నాను. దాన్ని పాటించే అవసరము పిల్లలైన సంఘానికి ఉంది. సంఘం అంటే పిల్లలారా, మనం ఊహించుకున్నది కాదు, మనం కట్టుకున్నది కాదు.
చాలామంది అంటారు మేమే కట్టామండి, ఈ మందిరం మేమే కట్టామండి, ఆ సంఘం మేమే కట్టామండి, మేము ఉంటేనే సంఘం అండి అంటారు. తప్పమ్మా, అలాంటి మాటలు అనకూడదు. కృప, కృప చేత, దేవుని కృప చేత ఆయన పరిశుద్ధాలయంలోనికి రాగలుగుతున్నాం. అందుకు దేవునికి స్తోత్రం. రోమా పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం. రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 18వ వచనము. పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి. ఇందుకు దేవునికి స్తోత్రం చేయాలి. అబ్బాయి, నువ్వు స్తోత్రం చెయ్యకపోతే నువ్వు విమోచింపబడినట్టు కాదు, ఇంకా దాసుడివే, బానిసవే పాపానికి. పాపం అంటే ఏంటి? కష్టాలకి, శ్రమలకి, అప్పులకి, రోగాలకి, జబ్బులకి, వ్యసనాలకి, సుఖం లేని జీవితం. భార్యాభర్తలు ఉంటారు కానీ దాంపత్యంలో సుఖం ఉండదు, బిడ్డలు ఉంటారు కానీ కలిసి రారు. ఇవన్నీ ఏంటనుకుంటున్నారు? ఇదేమనుకుంటున్నారు? అపవిత్రత, అపవిత్రత. మనం ఏం చేస్తామంటే సిలువ జానాలు వచ్చేస్తున్నాయి కాబట్టి గబగబా ఇళ్ళన్నీ కడిగేయాలి, బట్టలన్నీ కడిగేయాలి, సామాన్లన్నీ కడిగేయాలి. మళ్ళీ సంస్కారం రోజు వచ్చేస్తుంది కాబట్టి ఇంట్లో బట్టలన్నీ ఉతికేయాలి అనుకుంటాం. హృదయాన్ని ఎవడు ఉతుకుతాడు? హృదయాన్ని ఎవడు కడుగుతాడు? మసిబొగ్గువలే నామా నసమెల్లగా పేదో శాసమోహము మచ్చలై అసితమగు ప్రతిడాగుతుడువను గసుట గడిగి పవిత్ర పరపను నసూలిడుని రక్తమే మరి మసలకి ఇప్పుడు సిలువనిది గని ఉన్న పాటు నావచ్చు సున్నాను నీ పాద సన్నిధి. ఇలా పాడుకో, అలా ప్రార్థన చేసుకో. పాపము నుండి విడిపింపబడి నీతికి వారసుడినైతే ఇందుకు దేవునికి స్తోత్రం ప్రార్థన చేసుకో. నీ మనసులో పరిస్థితులు మారిపోతాయి, నీ ఆలోచనలో పరిస్థితులు మారిపోతాయి, నీ ప్రార్థనలో పరిస్థితులు మారిపోతాయి, నీ భవిష్యత్తులో పరిస్థితులు మారిపోతాయి, నీ బిడ్డల్లో పరిస్థితులు మారిపోతాయి, నీ ఇంటిలో ఇళ్ళల్లో పరిస్థితులు మారిపోతాయి. మారకపోతే దేవుడు కాదు. మారవలసిందల్లా ఈ చెట్టే, పైకి పచ్చగా ఉండి లోపల ఫలములు లేని చెట్టు. కాబట్టి పిల్లలారా, దీన్ని నరికేయమంటే ఆ కాపర్ అంటున్నాడు, ఈ ఏడాది కొంచెం మళ్ళీ వస్తుంది, మళ్ళీ సిలువ జానాలు వస్తాయి గారు, అప్పటికి వీళ్ళందరినీ నేను సిద్ధం చేసుకుని ఉంటా. మీరు ఎక్కడ దొరుకుతారా? ఎవరో దొరుకుతారా? మీరు దొరకాలంటే రాత్రిపూట రావాలన్నమాట. నేను పగలంతా పూటగూళ్ళోళ్ళు అమ్మకి ఇల్లు కడదామని చెప్పి వెళ్ళిపోయినట్టుగా పొద్దున్నే పోతారు పనుల్లోకి, ఏ సాయంకాలం కలిసి వస్తారు. వచ్చిన తర్వాత ఇల్లు అగిలి పిల్లలు బజారు గిజారు చూసుకునే పనిలో ఉంటారు. మీరు చెంబుడు నీళ్ళు వేసుకుంటాడికి 7 8 అవుతుంది. అప్పుడు మీకు నేను వాక్యం చెప్పాలి. ఏట్రా బాబు తినేస్తున్నాడు, ఇప్పుడు వచ్చాడేట్రా బాబు అనుకుంటారా? అనుకోరా? మీరు అనుకుంటారో లేదో కానీ నేను అనుకుంటాను. అది సమయం కాదు. కాబట్టి పిల్లలారా, ఈ కాపరి బ్రతిమలాడుతున్నాడు, అయ్యా ఈ ఏడాది ఉంచయ్యా, ఈ ఏడాది ఉంచయ్యా, ఈ నేల నిస్సారము కానివ్వను, ఈ చెట్టు నిష్ఫలము కానివ్వను, దీని చుట్టూ గొప్పి తవ్వుతాను, దీనిలో పడిపోయిన రాళ్ళన్నీ ఏరివేస్తాను, ఎరువు వేస్తాను అంటే ప్రార్థన చేస్తాను. ఇది ఫలించాలని ప్రార్థన చేస్తానయ్యా, ఈ ఏడాది ఉంచు 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 అంటే. పిల్లలారా, మరి పండ్లు కాని కాలం అందు వచ్చారు కదా, అది అంజూరపు కాయలు కాసే కాలము కాదు. మార్కు సువార్త 13వ అధ్యాయము 28వ వచనం. రైట్. వసంతకాలమున
చెట్లు పచ్చగా ఉన్నప్పుడు ఆయన సమీపముననే ద్వారం దగ్గరే ఉన్నాడని తెలుసుకొనండి. చదవండి. ఆ, ఆ, ఉమ్. భూమి ఆకాశములు గతించిన నా మాటలు గతించవు. ఆ దినమును గూర్చియు ఆ గడియను గూర్చియు తండ్రి తప్ప ఏ మనుష్యుడును ఎరగడు. పరలోకమందలి దూతలైనను కుమారుడైనను ఎరగడు. జాగ్రత్తపడి మెలకుగా ఉండి ప్రార్థన చేయడి. బాబు ఒక్కసారి 33వ వచనం నుంచి చదవండి. చెయ్యండి. ఏ కాలము? ఆకలి కొన్న కాలము, నిన్ను చూడవచ్చిన కాలము, నీకు చేసిన వాగ్దానం నెరవేర్చే కాలము ఇప్పుడు వచ్చునో నీకు తెలియదు. మనుష్యుడు తన దాసునికి అధికారం ఇచ్చి ప్రతివానికి వాని పని నిమిత్తం మెలకుగా ఉండమని ద్వారపాలకునికి ఆజ్ఞ ఇచ్చి దేశాంతరం పోయినట్టుగా ఆ కాలం ఉండును. కాబట్టి పిల్లరా, ఈయన వచ్చే గడియ ఏ గడియన వస్తాడో ఎవరికి తెలియదు. ఏ జామున వస్తాడో ఎవరికి తెలియదు. నువ్వు ఫలించి మెలకుగా ఉన్నప్పుడు వస్తాడో తెలియదు. నిష్ఫలంగా ఉండి నిద్రపోయినప్పుడు వస్తాడో తెలియదు. ఆయన వచ్చి ద్వారబంధం దగ్గర నిలబడి తట్టేటప్పటికి నా ప్రభు వచ్చాడని సిద్ధపాటు లేకపోతే పిల్లరా, ఆ విశ్వాసి వలన ఈ నేల నిస్సారమే తప్ప దాని ప్రయోజనమేమీ లేదు. కాబట్టి ఈయన చెప్పింది ఏంటంటే, నేను చూడవచ్చే సమయానికి నీకు తెలియదు కాబట్టి ఎల్లప్పుడూ మెలకుగా ఉండు. ఎల్లప్పుడూ ఆ పచ్చదనాన్నే మెయింటెనెన్స్ చెయ్యి. ఇక్కడ ఒక రూపం అక్కడో రూపం ఉంచుకోకు. ఇక్కడ ఒక మనసు అక్కడో మనసు ఉంచుకోకు. గుళ్ళో ఒక మనసు గుళ్ళో ఒక మాట, ఇంటి దగ్గర ఒక మనసు ఇంటి దగ్గర ఒక మాట కలిగి ఉండకు. దానివల్ల నిస్సార సంగతి ఏమో కానీ నీవు కూడా నిస్సారం అయిపోతావు అంటూ పిల్లలారా, ఆ శిష్యులందరూ వింటుండగా చెప్పాడు ఆయన. ఇప్పుడు అర్థం చేసుకోండి, ఎవరు చెప్పాడు ఈయన? చదివారా? ఇందాక మీరు చదివిన మార్కు సువార్త 11వ అధ్యాయము 12వ వచనంలో చివరి మాట ఏంటి చెప్పండి? 14వ వచనం. అందుకు ఆయన, నీ పళ్ళు ఇంకెవరు తినకుందురు గాక చెప్పెను. ఇది ఆయన శిష్యులు వినిరి. ఇప్పుడు బోధ ఎవరికి? ఈ కీర్తన ఆగుదాం. ఈ బోధ నాకే అని ఎవరనుకుందురు వారికే చెల్లును. ఈ కాలమునకు తగినవి చెప్పితి, ఈ కాలమునకు తగినవి చెప్పితి, ఎరిగి సహించుకొనదగును, ఎరిగి సహించుకొనదగును. చాలు. ఎంచుకో, సహించుకుంటే ఆయన గొప్పిదవుతాడు. కఠినానికి సాదృశ్యంగా ఉన్న రాళ్ళ నేరేస్తాడు. పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా ఉన్న ఎరువునేస్తాడు. గొడ్డల్ని తీస్తాడు, జీవమును పోస్తాడు, నిష్ఫలమును త్రోసివేస్తాడు, ఫలము కలిగిన జీవితాన్ని దేవుడిస్తాడు. ఇది తెలియక దేవుడికి సమర్పణ కలిగినటువంటి చాలామంది కూడా లోకంలో ఎదురవుతున్న దుస్థితులు, అవస్థలు, శ్రమలు,
ఇబ్బందులు, కష్టాలకు మనము బలహీనమవుతున్నాం. కారణం ఏంటంటే ఆత్మ సిద్ధంగానే ఉన్న శరీరము బలహీనమైంది. దీనిని బలపరుచువాని యందు ప్రభు ఏమంటారంటే శరీరమును మాత్రమే చంపువానికి భయపడకూడదు కానీ శరీరమును ఆత్మను కూడా అగ్నిలో వేసి కాల్చివేయవానికి మీరు భయపడండి. అంటే ఆత్మ ఎవరిది? దేవుడి. లోకంలో మాట చెప్తా, కొట్టదు కొట్టదు. దేవుని సెలవు లేకుండా నీ ఆత్మకు హాని లేదు. నీ ఆత్మ నీలో ఉంటుండగా నీ దేహానికి కొదువ లేదు, హాని లేదు. ఈ సంగతులు మనం ధ్యానించుకుంటూ రండి. మరి ఈ దినము నాడు శిష్యుల ఎదుట ఆ చెట్టును చూపించి బోధించినట్లుగా ఈ కాలపు శిష్యులమై ఉన్న మమ్మలను ఆ పచ్చని చెట్టు వలె ఉన్న మా జీవితాలు అంతరంగంలో ఉన్నటువంటి బలహీనతలను ఎరిగిన వాడై నాతో మాట్లాడిన తండ్రి, మసిబొగ్గు వలె నా మనసంతా దోషములతో, మచ్చలతో, డాగులతో నిండిపోయింది. అసితమైన డాగులు, పనికిమాలిన అసహ్యం పుట్టించే డాగులు. గసటు కడిగి అంటే ఏంటి? గసటు గడిగి చెప్పండి. గసటు గడిగి మీరే చెప్పాలి. గసటు గడిగి మాట్లాడేటారా? చేపను తెస్తారు మీ వారు, ఏం చేస్తారు? రాయికేసి రుద్దాలా లేదా? దానిపైన ఉన్న పులుసు అంతా పోవాలంటే ఏం చేయాలి? రాయికేసి రుద్దాలి, కత్తికేసి రాయాలి, రాయికేసి రుద్దాలి. గసటు గడగడం అంటే అది. అసితమగు ప్రతి డాగుతుడువన్ గసుట గడిగి పవిత్ర పరపును నసువులిడు నీ రక్తమే మరి మసలకి ఇప్పుడు సిలువనిదే గని. మోకరిందాం. ఉన్న పాట నొచ్చుచున్నాను తండ్రి, ఉన్న పాట నొచ్చుచున్నాను తండ్రి. నాయన, నీవు చూడవచ్చినప్పుడు నేను ఎలాగుంటానో నేను ఎరగను. నువ్వు చూడవచ్చినప్పుడు నేను ఎలా ఉంటానో నేను ఎరగను అంటే ఆ కాలానికి అసలు నేను ఉంటానో లేదో కూడా నేను ఎరగను. ఒకవేళ నీవు నన్ను చూడవచ్చినప్పటికీ ఈ బాహ్య రూపము నాలో లేకపోయినా ఆత్మస్వరూపం